ఇది ద వేదంశ్ డెవోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. రాయలసీమలో అంకలమ్మ కొలుపు రోజున జరిగిన ఒక సంఘటన. ఊరు మొత్తం వణికిపోయిందట. అసలు ఏమైంది తెలుసుకుందాం. గ్రామంలో కష్టాలు. గ్రామం మీద చీకటి వాతావరణం. ప్రజలు భయంతో ఉన్నారు. గ్రామంలో కష్టాలు. గ్రామం మీద చీకటి వాతావరణం. ప్రజలు భయంతో ఉన్నారు. రాముడు, పెద్దయ్య, ఈ మధ్య పంటలు పాడవుతున్నాయి. పిల్లలు కూడా అనారోగ్యంగా ఉన్నారు. గ్రామంలో కష్టాలు. గ్రామం మీద చీకటి వాతావరణం. ప్రజలు భయంతో ఉన్నారు. లక్ష్మమ్మ, రాత్రివేళలు ఎవరో అరుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. మన గ్రామం మీద ఏదో దుష్టశక్తి ఉంది. గ్రామంలో కష్టాలు. గ్రామం మీద చీకటి వాతావరణం. ప్రజలు భయంతో ఉన్నారు. పెద్దయ్య, ఇది సాధారణం కాదు. మన గ్రామాన్ని కాపాడే దేవతను ప్రార్థించాలి. పూజారి సూచన. పూజారి, ఇది అంకలమ్మ తల్లి కోపం. ఆమెను శాంతింపచేయాలంటే కొలుపు, బలి, పూజ చేయాలి. పూజారి సూచన. రాముడు, ఏం చేయాలి స్వామీ? పూజారి సూచన. పూజారి, పశువుల బలి, నైవేద్యం, జాతరతో అంకలమ్మను ప్రసన్నం చేయాలి. దుష్టశక్తి ప్రదర్శన. రాత్రి. గాలి బలంగా వీస్తుంది. ఒక భయంకర శబ్దం. దుష్టశక్తి ప్రదర్శన. రాత్రి. గాలి బలంగా వీస్తుంది. ఒక భయంకర శబ్దం. దుష్టశక్తి. హాహాహా, ఈ గ్రామం ఇప్పుడు నా అధీనంలో ఉంది. ఎవ్వరూ నన్ను ఆపలేరు. దుష్టశక్తి ప్రదర్శన. రాత్రి. గాలి బలంగా వీస్తుంది. ఒక భయంకర శబ్దం. చిన్నయ్య, భయంతో, అమ్మా, నన్ను కాపాడమ్మా. అంకలమ్మ అవతారం. ఓ వెలుగు. అంకలమ్మ తల్లి ఉగ్రరూపంలో ప్రత్యక్షం. అంకలమ్మ అవతారం. ఓ వెలుగు. అంకలమ్మ తల్లి ఉగ్రరూపంలో ప్రత్యక్షం. అంకలమ్మ, ఓ దుష్టశక్తి, నా భక్తులను ఎందుకు బాధిస్తున్నావు? అంకలమ్మ అవతారం. ఓ వెలుగు. అంకలమ్మ తల్లి ఉగ్రరూపంలో ప్రత్యక్షం. దుష్టశక్తి, నువ్వు నన్ను ఆపలేవు. అంకలమ్మ అవతారం. ఓ వెలుగు. అంకలమ్మ తల్లి ఉగ్రరూపంలో ప్రత్యక్షం. అంకలమ్మ, ఉగ్రంగా, నా గ్రామాన్ని కాపాడటం నా ధర్మం. భీకర యుద్ధం. చివరకు అంకలమ్మ దుష్టశక్తిని సంహరిస్తుంది. కొలుపు మరియు శాంతి. పెద్దయ్య, అంకలమ్మ తల్లి మనలను కాపాడింది. కొలుపు మరియు శాంతి. లక్ష్మమ్మ, ఇక ప్రతి సంవత్సరం కొలుపు చేసి ఆమెను సంతృప్తిపరచాలి. కొలుపు మరియు శాంతి. పూజారి, అంకలమ్మ తల్లి అనుగ్రహంతో ఈ గ్రామం సుఖశాంతులతో ఉంటుంది. కొలుపు మరియు శాంతి. అంకలమ్మ ఆశీర్వాదం. నా భక్తులను నేను ఎప్పుడూ కాపాడుతాను. ముగింపు. కన్క్లూజన్. అప్పటినుంచి రాయలసీమలో ప్రతి గ్రామంలో అంకలమ్మ కొలుపు సంప్రదాయం కొనసాగుతోంది. ఈ పూజ ద్వారా గ్రామానికి రక్షణ, ఆరోగ్యం, శాంతి కలుగుతాయని నమ్మకం.